వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, ఎమ్మెల్యేల కోసం ఎగబడితే కరెంటు షాక్ కొడుతుంది అంటున్నాడు సీఎం గారు. పడగొడతామంటే అస్సలు ఊరుకుండేదే లేదంటున్నాడు. టచ్ చేసి చూడండి అంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏమైనా సారు ముచ్చట్లో మామూలుగా పెళ్ళడంలే, 1000 వాళ్ళ మతాబులు మాదిరి వెళ్తాండాయి. సారు ఎన్నికల ప్రచారానికి యాడికి పోయినా దుమ్ము లేస్తాంది, ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురుస్తాంది. మరి ఆదివారం స్పెషల్ డైలాగులు ఏందో చూసేయాలి కదా, చూసేద్దాం పదండి. నడిగడ్డ, మెతుకుసీమ, నల్లగొండ, భువనగిరి సారు ఎక్కడికి పోయినా మాటలతోనే సరిసినట్టు చేస్తాడు, ముచ్చట్లతోనే గిచ్చినట్టు చేస్తాడు. అందుకే సీఎం సారు డైలాగులు సినిమా డైలాగుల కంటే గట్టిగా పేలుతాన్నాయి. శనివారం నాడు మెదకు రోడ్ షోలో ముట్టుకుంటే కరెంటు షాట్ కొడుతుంది అన్నాడు. ఇక ఇప్పుడు భువనగిరిలో మీటింగ్ అయ్యి ఏమన్నాడో చూడర్రే. వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు, అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల, రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసిపోయిర్రు అన్నట్టు మాట్లాడిండు సారు. చెయ్యి పార్టీ జోలికి రావద్దన్నట్టే మళ్ళోసారి హెచ్చరిక చేసిండు. ఈ రోజు మనందరం కలిసి బీఆర్ఎస్ ను, బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెట్టాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా, ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. భువనగిరి పార్లమెంటు సీటుకు చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకెళ్లి నిలబడుతున్న చామల కిరణ్ నామినేషన్ వేసే కార్యానికి పోయిండు సారు. ర్యాలీ గట్టిగానే తీసిండ్రు, పబ్లిక్ బలబాగానే వచ్చిండ్రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, తత్తిమ లీడర్లు కూడా పోయిండ్రు. ముచ్చట్లు జోరుగా చెప్పిర్రు. ఇంకో దిక్కు సీఎం రేవంత్ సారు ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే నారాజు అవుతున్నట్టున్నది. ముఖ్యమంత్రి సీటే ఉండి గట్లనేనా మాట్లాడితే అన్నట్టు కోపానికి వస్తున్నారు. ఎలక్షన్ల సంఘ పోలకు ఫిరాదైతామా అంటున్నారు. ఇప్పటికి 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. 8 మంత్రి పదవులు అయిన తర్వాత తతంగం తెలుస్తుంది. ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరు నీ దగ్గర. కరెంటు వైర్లు తీగలు వేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి, పనికిరాని తీగలు ఉంటాయి తప్ప పౌరున్న కరెంట్ ఉండదని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజలని కాపాడు నాయనా అంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకున్న పనిలే ఉన్నాడు ఆయన. ప్రజలకి సర్వీస్ చేయి, ప్రజలను కాపాడు, ప్రజలు ఆపదలు, ప్రజలు బాధల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపన్న పోతలేరు. సీఎం సార్ ఏమో ఎక్కడికి పోయినా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతాండు. ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో ముచ్చట్లకు ముక్కు మొగం మార్చుకున్నట్టు చేస్తాండ్రు. చూస్తుంటే ఈ 20 దినాలు ఇటు చెయ్యి పార్టీ వాళ్ళకు, అటు ఎగస్ పార్టీ వాళ్ళకు మాటల లడాయి మస్తు గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ.